హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. మన భారతదేశంలో ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. అటువంటి భారతదేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ఉన్నవి, అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు ఉన్నవి. అందులో ఒకటైన నవనందుల ఆలయాల చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. నంది క్షేత్రాల గురించి. పరమేశ్వరుని ప్రమథ గణాలలో నందీశ్వరుని గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగినది. నంది పరమేశ్వరునికి పరమ భక్తుడిగాను వాహనంగాను హిందూ పురాణాల్లో చెప్పబడినది. అందుకని ప్రతి శివాలయంలోనూ ఖచ్చితంగా నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. అటువంటి నందీశ్వరునికి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పురాతనమైన 9 నందుల క్షేత్రాలు కలవు. పూర్వం పాండ్య వంశానికి చెందిన నందరాజులు పాలించిన కాలం నందుల రాజ్యంగా పిలువబడి కాలక్రమేణా నంద్యాలగా చెప్పుకోబడినది. చంద్రగుప్త మౌర్యుడు వీరిని ఓడించారు. ఆ ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా శాసనాల్లో చెప్తున్నారు. నందరాజుల పాలనా కాలంలో ఆయనకు కల గోమందులను గోపాలకులు ఇక్కడున్న అడవి ప్రాంతానికి మేతకు తీసుకుని వెళ్ళేవారు. ఆ మందలోని ఒక ఆవు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గర వెళ్ళి నిలబడగానే పొదుగు నుంచి పాలు ధారగా వస్తూ ఉన్నాయి. బాలుడు ఆ పుట్టలోకి వెళ్ళి ఆ పాలు తాగుతూ ఉంటాడు. అది గమనించిన పాలకుడు ఆ రాజుగారికి విన్నపిస్తాడు. రాజుగారికి జరిగిన విషయం చూడాలనిపించి తర్వాత రోజు రాజుగారు అరణ్యానికి వెళ్తారు. రాజుగారు చూస్తూ ఉండగా ఆవు పుట్ట మీదకి ఎక్కి పాలు వదులుతూ ఉండగా ఒక బాలుడు తాగుతూ ఉంటాడు. రాజుగారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఆవు బెదిరి పుట్టని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. రాజుగారు చాలా చింతిస్తారు. రాజుగారు నిద్రపోతున్నప్పుడు మహేశ్వరుడు కల్లోకొచ్చి ఆ బాలుడు నేనేనని, శిలాద మహర్షి కొడుకు అయిన మహానంది ఇక్కడ తపస్సు చేసి తన వాహనమయ్యే వరం కోరుకున్నాడు అని శివుడు చెప్పారు రాజుగారికి. నందీశ్వరుడికి ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించండి. అంతేకాకుండా ఈ రాజ్యంలో కొన్ని పుణ్యస్థానాల దగ్గర నందీశ్వరుడితో కొలువై ఉన్నాను, వాటికి కూడా గుడి కట్టించి ప్రజలకు అందుబాటులో తీసుకొని రండి అని చెప్పారు శివుడు. దీనికి చాలా సంతోషపడిన రాజు పరమశివుడు చెప్పిన విధంగా శివుడు చెప్పినట్లుగా అన్ని చోట్ల ఆలయాల్ని నిర్మించారు. తన వంశం తర్వాత వారు కూడా ఈ దేవాలయాల్ని అభివృద్ధి చేశారు. శాసనాలు చెబుతున్నాయి. నవనంది పేర్లు తెలుసుకుందాము. మహానంది, నాగనంది, సోమనంది, సూర్యనంది, శివనంది, విష్ణునంది, గరుడనంది మరియు వినాయకనంది. ఇలా నవనందులు కలవు. ఈ నవనందుల్ని ఒకే రోజు దర్శనం చేసుకుంటే మహాపుణ్యం అని పెద్దలు చెప్తారు అండ్ శాసనాల్లో కూడా చెప్తున్నారు. మొదటిది ప్రథమ నంది, నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గరలో కలదు. రెండవది నాగనంది, నంద్యాల బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ నాగనంది కలదు. అది సోమనంది, నంద్యాల టౌన్ లోని జగజ్జనని టెంపుల్ దగ్గరలో ఈ నంది కలదు. నాలుగవది సూర్యనంది, ఈ నంది నంద్యాల నుంచి మహానంది వెళ్లే దారిలో బొల్లవరం అనే గ్రామంలో ఈ సూర్యనంది దేవాలయం కలదు. తర్వాత శివనంది, ఈ శివనంది నంద్యాల నుంచి మహానంది వెళ్లే దారిలో తెమ్మవరం అనే గ్రామంలో ఉంది. తరువాత విష్ణునంది, దీన్నే కృష్ణనంది అని కూడా అంటారు. మహానందికి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ కృష్ణనంది ఉంది. తరువాత గరుడనంది, ఇది మహానందిలోనే ఉంది. తరువాత మహానంది, ఈ నంది మహానంది గుడిలోని గర్భగుడిలో ఉంది. తరువాత చివరిదైన వినాయక నంది, ఇది కూడా మహానంది టెంపుల్ లోపలనే ఉంది. మహాశివరాత్రి రోజున అన్ని చోట్ల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నవనంది యాత్రలు బయలుదేరే ముందు మనమందరం నంద్యాల పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారికి దండం పెట్టుకొని మొదలు పెట్టాలి అని అంటారు. ఈ వీడియో వలన నవనందుల ఆలయాల చరిత్ర గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.